సరునార్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సభా ప్రాంగణానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. ఈ సభా ప్రాంగణానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు చేరుకున్నారు. వారితో మాట్లాడదాం. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, యువ సంగ్రామ సదస్సు ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? ఏముంది, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు ఏమని అడుగుతున్నాం. ఎన్నికల కన్నా ముందు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇదే స్టేజ్ పైన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు లేవని అడుగుతున్నాం. బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిలప్ చేస్తామన్నారు. ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ యువత ఎవరైతే అడుగుతున్నారో ఉద్యోగాలు ఏమని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం చేస్తున్నాం. ఈరోజు నన్ను కూడా ఒక 1 అవర్ ఆపారు రాకుండా. ఒక రకమైన భయము, అధికార దుర్వినియోగంతో, అధికార అహంకారంతో ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేయాలా. ఖాళీలన్నీ కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000 ఉద్యోగాలు ఉన్నాయి, విద్యాశాఖలు 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇవ్వమంటే ఎంట్రీని దాగమంటున్నాడు ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నా వాళ్ళని పెంచిండా, చేసిండా, ఏం చేసిండని ఆ అధికారం ఎక్కడిది? ముఖ్యమంత్రి గారు ఒక తండ్రి స్థానంలో ఉండి తండ్రిలాగా ఆలోచించాలి. కానీ ఈరోజు అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారిని ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అటు ఉద్యోగాలు లేవు, ఇటు ప్రైవేట్ కంపెనీలు కొత్తగా వచ్చింది లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. పైగా ఉన్న ఖాళీలను ఫిల్అప్ చేయమంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళ గోడు కూడా వినే స్థితిలో ప్రభుత్వం లేదు. ప్రభుత్వం మెడల్ వంచి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వాళ్ళతో పాటు మేము ఉంటాం. మీరేమో ఉద్యోగాలు భర్తీ చేయలేదంటున్నారు. అటు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు 2.5 ఏళ్లలోనే దాదాపు 80,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశాము, ఇంకో 50,000 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తాం. 80,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినామని మైకుల ముందు చెప్పుడు కాదు, అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో మేము అడిగితే 8,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినామని ఇచ్చున్నారు. 8,000, 12,000 ఫిలప్ చేసినాం. మరి మిగతా అన్నీ కేసీఆర్ చేసినట్టే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు కావని కదా. మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారంటే 12,000 నోటిఫికేషన్లు అన్నారు, 12,000 ఉద్యోగాలకి. మరి మిగతా అన్నీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే కదా. అప్పుడు ఆగినాయి, ఎన్నికలు అప్పుడు ఆగినవి. మళ్ళీ మీరు పత్రాలు ఇచ్చుకుంటూ మీ కోటలు వేసుకునే ప్రయత్నం చేస్తుంది. నిరుద్యోగ యువకులు అంత అమాయకుల? ఉద్యోగాలు పొందిన వాళ్ళకి అర్థం కాదా ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ అని? కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందే 1,60,000 ఉద్యోగాలు ఫిలప్ చేశారు. మళ్ళీ కూడా మళ్ళీ ఫిలప్ చేయాల్సిన ఒక 25,000-30,000 ఉండేవి. వాటన్నిటిని కూడా మీరు వచ్చిన తర్వాత పత్రాలు ఇచ్చేసి మీ కోటలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలక్షన్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ లోపల 85,000 ఫిలప్ చేసినప్పుడు మరి 1.5 ఇయర్ ఏమైంది? ఎందుకు వదిలేసిండ్రు? ఖాళీలను పోలీస్ డిపార్ట్మెంట్ 20,000 ఫిలప్ చేయమంటే ఎంట్రీని దాగమని ఎందుకు చెప్పిండు ముఖ్యమంత్రి గారు? ఇదంతా గమనిస్తలేరా నిరుద్యోగ యువత? అన్నీ గమనిస్తూ ఉన్నారు, అవకాశం కోసం చూస్తున్నారు. మీరు చెప్పిన మాటలు నమ్మారు, మోసపోయిండ్రు, మీకు సపోర్ట్ చేసిండ్రు. మీరేంటో, మీరు ఇచ్చిన మాట ఏంటో, మీరు ఏ విధంగా నాటకం ఆడినో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈరోజు తిరగబడే రోజు వచ్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులను పట్టించుకోలేరు. కేవలం వారి ఆస్తులు పెంచుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకున్నారు తప్ప నిరుద్యోగులు పట్టించుకోని నాయకులు ఈరోజు నిరుద్యోగులపై ఒక మొసలి కన్నీరు గారుస్తున్నారు. పాపం మళ్ళీ చెప్తున్నా వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. కేసీఆర్ గారు ఉన్న 9 సంవత్సరాల్లో 1,85,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేశారు. 1,85,000లో 25,000 వీళ్ళు వచ్చినాక ఇచ్చారు అప్లికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్స్. ప్రైవేట్ ఉద్యోగాలలో 24 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళు ఇంకొక మాట చెప్పారు కదా, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రాని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వాళ్ళ వ్యాపారాలు పెట్టుకుంటే 10 లక్షలు ఇస్తామన్నారు. అవేవి లేవు కదా. వాళ్ళు ఇచ్చిన మాట మీరేం చేసిండో, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్తున్నాం. మేమేం చేసినామో ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామనేది ధైర్యంగా చెప్తున్నాం. మీరు ఇస్తామన్నారు కదా, కేటీఆర్ ఉద్యోగం కొడితే 2 లక్షలు ఇస్తామన్నారు సంవత్సరంలో. ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నాం. ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? ఈ సంగ్రామ సదస్సుకు కొద్ది రోజుల నుంచి ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు కూడా మీకు హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఈ సభ ద్వారా అంటే 15 రోజులు సతాయించిండ్రు పర్మిషన్ ఇవ్వడానికి. అదే ప్రియాంక గాంధీ గారు ఇక్కడ వస్తే పర్మిషన్ ఇచ్చున్నాం కదా, రాహుల్ గాంధీ వస్తే పర్మిషన్ ఇచ్చున్నాం కదా, అశోక్ నగర్ పోతే పర్మిషన్ ఇచ్చున్నాం కదా రాహుల్ గాంధీ గారు. మరి ఆ రోజు ప్రజాస్వామ్యం అంటే ఆ రోజు మీకు అందరు పర్మిషన్ ఇచ్చినాం. మరి ఈరోజు ఏం నడుస్తుంది? ఈరోజు ఇది కాకుండా ఇక్కడ సంగ్రామ సదస్సు కోర్టు ద్వారా తెచ్చుకున్నాం. థ్యాంక్స్ టు జడ్జి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ సంగ్రామ సభ జరుగుతున్న సందర్భంలో పక్క మండలంలోనే 650 ఎకరాల రైతుల భూమి గుంజుకుంటా ఉన్నారు. ఎందుకు? అరాచకం కదా. అటు రైతులని, ఇటు నిరుద్యోగతని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని సెక్టర్ అన్ని వర్గాల వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం తొందరలోనే చేస్తారు.
ఇక్కడ ఇదే సభలో సరూనార్ స్టేడియంలో ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టి మరి ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని ఎందుకు మర్చిపోయారో గుర్తు చేసేందుకే ఈ సభ పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలనేది మా డిమాండ్ అని చెప్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాలను ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి నియామక పత్రాలు అందించి మాత్రమే మేము గొప్పగా చెప్పుకుంటున్నారని చెప్పి 80,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా కేవలం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000మే భర్తీ చేశామని చెప్పి వాళ్ళు సాక్ష్యాలు చూపిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఏదైతే నిందలు వేస్తున్నారో ఇటు ఉద్యోగులను కావచ్చు అటు రైతులను కావచ్చు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఆ రైతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి వారికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి సబితా ఇంద్ర చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో నవీన్ దుమ్మాజీ, సరూనార్ స్టేడియం.